ఇది అబద్ధమా నేను చెప్పేది? హలో, అబద్ధమా? మీరు చెడిపోవాలా, పడిపోవాలా, నాశనం అయిపోవాలా? దగ్గరలోనే ఉన్నారు. కొంచెం మంచం తగ్గించుకోండి. ఆ కొంచెం తగ్గించే భక్తి నేను చేయకుండా మీకు చెప్తే తప్పు చేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా సాధ్యమంతగా తిండి తగ్గించుకొని బతుకుతున్నాను, సాధ్యమంత నిద్ర తగ్గించుకొని బతుకుతున్నాను, సాధ్యమైనంతగా మంచానికి దూరంగా బ్రతుకుతున్నాను, కొద్ది గొప్ప తిప్పలు పడుతున్నాను. నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలతో సమానం కాదు. లెమ్ము రమ్ముని పిలిచినా రాలేదని ఈమె పడుకున్న చోటికే యేసయ్య వచ్చేసాడంట. అబ్బా, ఎంత ప్రేమ! కానీ నన్ను పోనివ్వని ప్రేమ, నన్ను వెదకుచున్న ప్రేమ. ఎక్కడ పడి ఉంటే అక్కడికి వచ్చి చెయ్యి సిగ్గుమాలిన క్రైస్తవేమా, బుద్ధిహీన భక్తి చేస్తున్నావుదానా అని వెళ్ళిపోలేదు. తలుపులు పడుతున్నాడు. నా ప్రియురాలా లేమ్మా, తలుపుతి. ఆయనకి అంత అవసరమా? క్రైస్తవులు పై వస్త్రం ఏంటండి? దైవ భయం పక్కన పెట్టారు. అనవసరం మొత్తం తగిలించుకోవడం మొదలు పెట్టారు. లేనిపోని పూసుకుంటున్నావు, లేనిపోని రాసుకుంటున్నావు. వసత కావాలి, ఎంతమందికి ఆర్థిక ఆశీర్వాదాలు కావాలి, ఎంతమందికి డబ్బులు కావాలి. ఓ హల్లెలూయా! ఎంతమంది మేఘమెక్కుతారు? తగ్గింది. అట్టి మహిమ మేఘమెక్కుటకు కాస్త మంచం దిగుతావా? అది అసలు సిక్కు. భక్తి కలిగిన వారంతా స్తోత్రం అనండి. ఈమె మంచం మీద పడ్డా ఇంకా ప్రాణప్రియుడు ఎవరు? యేసువే. నేను మంచం మీద పరుడి నా ప్రాణప్రియుడి మీదకి తిరిగి ఇంకా ప్రాణానికి ప్రియమైన వాడు యేసే. ఎత్తుకునేది యేసుప్రభునే. కాకపోతే అప్పుట్లాంటి భక్తి, వైరాగ్యం, ఉపవాసాలు, మోకాల్లో ప్రార్థన ఈ తగ్గినాయి. ప్రాణం అంతా యేసుప్రభు మీద కొట్టుకుంటుంది. ఇంకా మోకాలు తగ్గినాయి, ప్రార్థన తగ్గింది, ఉపవాసాలు తగ్గింది, సమయం తగ్గింది, మెల్లిగా మంచానికి అలవాటు పడింది. ఇది అబద్ధమా నేను చెప్పేది? హలో, అబద్ధమా? మీరు చెడిపోవాలా, పడిపోవాలా, నాశనం అయిపోవాలా? దగ్గరలోనే ఉన్నారు. కొంచెం మంచం తగ్గించుకోండి, కొంచెం నిద్ర తగ్గించుకోండి, అంత నిద్ర కారణమైన తిండి తగ్గించుకోండి. మళ్ళీ మీరు పెండ్లి కుమార్తె సంఘంలో ఉంటారా? చేతులెత్తి సంతోషంగా చప్పటి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు మరలా పెండ్లి కుమార్తె సంఘంలో చూడాలి. నేను ఇది దేవుని దర్శనం, ఇది దైవజనుల ప్రయాసం. ఈ ఖర్చు కష్టం దానికోసమే. ఒకవేళ మీలో కొంతమంది మళ్ళీ రాకడలో ఎత్తబడి అర్హతకు రాగలిగితే ఈ కుడికెల ద్వారా ఈ కష్టం ఖర్చు అంతా మర్చిపోవచ్చు. హ్యాపీగా, చాలా దర్జాగా. తప్పైన కుమారుడు తిరిగి కొంపకొస్తే అన్ని చేర్చుకోవడమే ఎక్కువ. అంటే మొత్తం కృతజ్ఞత కూటం పెట్టి కొవ్విని వధించి ఊరందరికీ భోజనాలు పెడతాడు పెద్దయ్య గారు. పెద్దోడు వచ్చి ఈ పనికి మనోడు చేసిన లాస్ చాలక మళ్ళీ భోజనాలు పెడుతున్నావా? డబ్బు దండగా మొత్తం తగలేశాడు అంటే అంటాడు, రే ఆడు చచ్చి బతికాడురా, ఆడు మళ్ళీ వచ్చాడు, అదే 10,000. నీకేం కలిసి వస్తున్నాడు? వస్తే పోయిన వస్తుందా? పోయిన పరువు వస్తుందా? 10 రూపాయలు తెస్తాడాడు. ఖర్చు తప్పడం వల్ల ఏముంది? తండ్రి అంటాడు, ఇంకేమి నాకు కలిసి రాక్కర్లేదా? నా కొడుకు మరలా నాలో కలిసిపోయాడు, నాకు అదే చాలు అంటాడు. ఇది కదా తండ్రి ప్రేమ, ఇది కదా తండ్రి ప్రేమ. అయ్యో దేవుని సేవకులారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నువ్వు తిరిగి వస్తేనే, నువ్వు ఆయనలో మరలా కలిసిపోతేనే విపరీతంగా కలిసి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయే కన్న తండ్రి ప్రేమ నీ స్నేహాలను మించింది కాదా? నీ బంధాలను మించింది కాదా? పాపపు సుఖ సంతోషాల కంటే విలువైంది కాదా? లౌకిక, శారీరక, యవ్వనేచ్ఛ, భోగేచ్ఛ, మానుష్యచ్చల కంటే మహిమ కలిగిన అవకాశం కాదా ఇది? నువ్వు తిరిగిరా ప్రార్థన జీవితానికి. నీ మీద కఠినమైన బరువులే మోపట్ల. ధర్మశాస్త్రోపదేశకుడు బాబు అన్నాడు, నువ్వు నీ విశ్వాసం మీద మొయ్యలే భారాలు మోపుతారు, మీరు మొయ్యర్రా అని తిట్టాడు యేసుప్రభు. నేను అలాంటి భారాల మోపట్ల. కొంచెం తగ్గించమన్నా. ఆ కొంచెం తగ్గించే భక్తి నేను చేయకుండా మీకు చెప్తే తప్పు. దేవుని కృపలో దేవునికి మహిమ అని చెప్తున్నాను. కొంచెం తగ్గించుకుని భక్తి నేను చేస్తున్నాను అనేక సంవత్సరాలుగా. సాధ్యమంతగా తిండి తగ్గించుకొని బతుకుతున్నాను, సాధ్యమంత నిద్ర తగ్గించుకొని బతుకుతున్నాను, సాధ్యమైనంతగా మంచానికి దూరంగా బ్రతుకుతున్నాను, కొద్ది గొప్ప తిప్పలు పడుతున్నాను.
నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలతో సమానం కాదు. పరిపూర్ణులైన పరిశుద్ధులతో పోల్చుకునే స్థాయి రాలేదు. కానీ తిప్పలు పడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. తిండికి, నిద్రకి, సుఖానికి, డబ్బుకి, వ్యామోహానికి దూరంగా కొద్దో గొప్ప తిప్పలు పడుతున్నాను. కాబట్టి ధైర్యంగా నా సహోదరులను మీకు చెప్పగలుగుతున్నాను, ఈ ఆజ్ఞల్లో మిక్కిలి అల్పమైన దానిలో ఒక్కటైనా మీరి అలాగూ చేయాలని బోధిస్తే వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైపోతాడు. కానీ దాన్ని పాటించి బోధిస్తే వాడు మిక్కిలి గొప్పవాడుగుతాడు అనే వాక్యాన్ని నమ్మి సాధ్యమైనంతగా తిండి, నిద్ర, సుఖం, డబ్బు, వ్యామోహం, పదవి, మంచం, కుర్చీ అన్నిటికీ దూరమై దేవునికి దగ్గర అవ్వాలని ప్రయాసపడుతున్నాను. ఈ దారి పరిశుద్ధమైందని, ఈ దారి మహిమ కలిగిందని, ఈ దారి పూర్వ వైభవాన్ని మరలా తీసుకొచ్చి పెడద్దని నమ్మి నేను మీతో పంచుకుంటున్నాను. రండి, మనమందరం కలిసి ప్రయాసపడుతున్నాం. కొంచెం మంచం, కొంచెం సుఖం, కొంచెం నిద్ర తగ్గిద్దాం. రాకడలో యేసుని ఎదుర్కొనే కృప సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. బొత్తిగా చెడిపోలేదు, పడిపోలేదు, కానీ కాస్త మంచం ఎక్కువైందని చెప్పాను, అవునా? నిద్ర, సుఖం తగ్గాలని చెప్పాను, అవునా? మరొక వచనం కూడా చూస్తారా? పరమగీత గ్రంథం 5వ అధ్యాయం. ఆలకింపుము, నా తలకు మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలు తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. నీ తలుపు కొట్టేవాడెవడో, నిన్ను పిలుస్తున్నవాడెవడో నీకు తెలియకపోతే, నువ్వు గుర్తుపట్టకపోతే, ఎవరో అనుకుంటే పడుకున్నా అర్థం చేసుకోవచ్చు. అతడు నీ ప్రియుడేనని నీకు అర్థమైపోయిందిగా. మంచానికి అలవాటు పడిన సహోదరి సహోదరులారా, సుఖభోగముల వాంఛ ఎక్కువైన సహోదరి సహోదరులారా, ధనమోహములో పడిపోయిన సహోదరి సహోదరులారా, నిన్ను అసహించుకోకుండా నీ మీద జాలిపడి ఇప్పటికైనా లేచి రాగలిగితే నీ మొదటి స్థానం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే, పెండ్లి కుమార్తె స్థానం ఇంకా నీకు పదిలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే, ఇంకా సుఖపడతావా? ఇంకా నిద్రలో ఉంటావా? ఎంతప్పటికీ రమ్ము అని పిలిచినా రాలేదని ఈమె పడుకున్న చోటికే యేసయ్య వచ్చేసాడంట. అబ్బా, ఎంత ప్రేమ! ఒక భక్తుడు క్రీస్తు ప్రేమను గురించి అమర ప్రేమని, అప్రేమని, ఈ ప్రేమని, మధుర ప్రేమని ఎందరో రాశారు. ఒక భక్తుడు రాసిన మాట నాకు భలే నచ్చింది. ఏమన్నా తెలుసా? నన్ను పోనివ్వని ప్రేమ. ఏం ప్రేమ అంట? అబ్బబ్బబ్బా, నేను ఎప్పుడో వెళ్ళిపోదును. ఈ భక్తి నా వల్ల కాదు, ఈ వైరాగ్యం నా వల్ల కాదు, ఈ ఉపేక్ష నా వల్ల కాదు, ఈ సేవ నా వల్ల కాదు, ఈ పత్యం నా వల్ల కాదని చాలించుకొని ఎప్పుడో బయటపడదాం అనుకున్నాను. కానీ నన్ను పోనివ్వట్లేదంట. సావని దరిద్రం అనుకుంటే ఎప్పుడో పోదునట. కానీ నన్ను పోనివ్వని ప్రేమ, నన్ను వెదకుచున్న ప్రేమ, ఎక్కడ పడి ఉంటే అక్కడికి వచ్చి సిగ్గుమాలిన క్రైస్తవ్యమా, బుద్ధిహీన భక్తి చేస్తున్నావు దానా అని వెళ్ళిపోలేదు. తలుపులు కొడుతున్నాడు. నా ప్రియురాలా, లేమ్మా తలుపు తీ. ఆయనకి అంత అవసరమా? రమ్మో రాలేదో, మంచం మీద పడుకున్నాడు. తిన్నగా ఇంటికడుగు తలుపు కొడతాడు. మూసిన తలుపులు మూసినట్టుండగా లోపలికి రాగలిగిన సర్వశక్తి గలవాడు తలుపు కొట్టడం దేనికి తెలుసా? ఇంకా నీకు విలువిస్తున్నాడు, ఇంకా నీకు గౌరవిస్తున్నాడు. నీకు ఇష్టమైతేనే, నువ్వు స్పందిస్తేనే, నువ్వు లేచి వస్తేనే, నువ్వు కోరుకుంటేనే, నువ్వు సమర్పించుకుంటేనే, నీవు తలుపులు తెరిస్తేనే నీకు పూర్వ వైభవాన్ని సంతరింపజేసి నిన్ను తన ప్రాణప్రియులుగా మార్చి నిన్ను మనువాడి నిన్ను మహిమకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్న దేవుడు స్వయముగా దిగువచ్చి రాత్రి తలుపు కొడుతున్నాడు. ఇంకా నిద్రేనా? ఇంకా సుఖమేనా? ఇంకా వ్యాపారమేనా? ఇంకా ధనమేనా? ఇంకా రాజకీయమేనా? నేరుగా వచ్చి నీ తలుపు కొడుతున్న ప్రియుని స్వరం అనేకి వినబడలేదా? తలుపు కొట్టేమన్నాడు తెలుసా? బిడ్డ, నా ప్రియురాలా, రాత్రి కురియు మంచునకు నా తల తడిసిపోయిందమ్మా, బయట చలిగా ఉందిరా, తలుపుది నాన్న. స్పందన లేదా? ఎవరో అనుకొని, నేను కాదేమోననుకొని, నా స్వరము గుర్తుపట్టలేదేమనుకొని ఆ తండ్రి పిచ్చి ప్రేమ
కిటికీ సందులు చేయబెట్టి, చూడమ్మా ఎవరో అనుకుంటున్నావా, నేనే నీ కొరకు గాయపడిన ప్రాణప్రియుని, నా చేతులు చూడు, గుర్తుపట్టు తల్లి అంటే ఏమంటుంది? మంచం మీద పడుకొని దర్జాగా కిటికీ సందులలో చేయి పెట్టిన నా ప్రియుని ఎడల నా మనసు జాలిగా ఉన్నది. నీ భక్తి తయారైంది నీకు. నా యందు జాలిపడు దేవా అని ఆరాధించిన నీవు నీ మీద జాలిపడి, నీ మీద కనికరం చూపెట్టి నిన్ను దర్శించడానికి దిగి వస్తే ఉల్టా ఆయన మీద జాలిపడిపోయే బాబుదంట. పనికి మాలిన భక్తి చేస్తున్నావు, గర్వం పెరిగిపోయిన భక్తి చేస్తున్నావు, లెక్కలెంత ఎక్కువైపోయింది. తప్పదే, ఆయన మీద జాలిపడే రేంజ్ అనేదే. ఏమి చెప్తున్న కారణాలు, నా కాలు ఇరిగిపోయింది, నా నడు విరిగిపోయింది, లేకాలనే ఉంది కానీ లేవలేకపోతున్నాను కాదంట. ఏంటి తెలుసా? నేను వస్త్రము తీసేసేవలే, అమ్మో ఇది నా ప్రియుని స్వరము గుర్తుపట్టి గబగబలిచి మరలా ధరించదను. మరలా ధరింపనేలా? ఏంటంటే పొగరబట్టిన మాటలో, అమ్మో నా ప్రభు చేశాడు బాబోయ్, ఇంకా టైం ఉంటుంది అనుకుని మంచం ఎక్కాను తప్పే, ఇంకా పర్లేదు అనుకుని వస్త్రం తీసాను తప్పే. నేను లేచి గబగబా వస్త్రం మరలా ధరించిన ప్రియుని కూడా తలుపు తెరుస్తాను అనుకోవాలి కదా. దర్జాగా పడుకొని నేను వస్త్రము తీసివేసి మరలా ధరింపనేలా? ఏం పొగరబట్టిన భక్తి చేస్తున్నావు? వాక్యం అర్థమై కూడా లోపట్టడం లేదో, గద్దెంపును స్వీకరించలేమో, హెచ్చరిక తీసుకోవడం లేదో, మారు మనసు పొందటం లేదో, పడక దిగటం లేదు. నువ్వు పక్కన పెట్టిన రక్షణ వస్త్రం, శుద్ధి వస్త్రం, పెండ్లి వస్త్రం ధరించడం లేదో, పక్కన పెట్టేశావు. చేతులకంట అత్త జటా మాంసి గోపర స్థలం పూసుకుందంట, ప్రియునికి తలుపు తీద్దామని తీస్తే ఆ గడియల మీద అత్తరంతా కారిపోయి వేస్ట్ చెప్పొద్దంట. గోపలు వాయించే పనులు ఎన్ని? ఒంటి మీద ఉండవలసిన వస్త్రమేమో పక్కన పారేసావు, అక్కర్లేని అత్తరం పూసుకొని సోకులు పడుతున్నావు. ఇది దగ్గర దరిద్రం. ఉండాల్సిందే ఒంటి మీద లేదు, అవసరం లేని అన్నీ పూసుకొని తలుపు తీద్దామంటే గడిల మీద అత్తరంతా వేస్ట్ అయిపోతుంది. చేతుల కంటేదో పూసుకుందంట, తలుపు తీయలేదంటే ఇప్పుడు ఉండాల్సిన వస్త్రం పక్కన మారేశావు. క్రైస్తవులు పై వస్త్రం ఏంటండి? నీతి అనే పై బట్ట, లేదా బైబిల్లో మాట్లాడరే మరి? నీతిని పక్కన పెట్టారు, నిజాయితీని పక్కన పెట్టారు, దైవ భయం పక్కన పెట్టారు, అనవసరం మొత్తం తగిలించుకోవడం మొదలు పెట్టారు. లేనిపోని పూసుకుంటున్నావు, లేనిపోని రాసుకుంటున్నావు. మళ్ళీ తలుపు తీయమంటే ఇవన్నీ చేతులకు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగా? జాగ్రత్త. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుర్కొనవలసిన వ్యక్తి నీవు. దర్జాగా మంచం మీద పడుకుంటే నువ్వు పడుకున్న చోటుకి దిగి వచ్చాడు, నీ తలుపు తడుతున్నాడు. ఇంకా నీకు గౌరవం ఇచ్చి, నీ వ్యక్తిత్వానికి విలువిచ్చి, స్వయంగా నీవే లేచి తలుపులు తెరిచి ప్రభుని ఆహ్వానిస్తామని వేస్ట్ చేస్తున్నాడు. రాత్రి కురియ మంచుకు తల తడిసిపోతున్నా, చలికి వణుకుతున్నా, కిటికీ సందులో చేయబెట్టి గుర్తులు చూపి తన ప్రేమను నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నిసార్లు స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు ఆదుకున్నాడు, నీ కుటుంబంలో ఎన్ని కార్యాలు చేశాడు. ఈ గుర్తులని చూపుతా మాట్లాడుతున్నాడా? లేస్తావా ఇప్పుడైనా మంచం మీద నుంచే? నువ్వు పక్కన పడేసిన వస్త్రాన్ని ధరించుకుంటావా? పెండ్లి వస్త్రం, ఆమేన్, మహిమ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం ధరించుకుంటావా మరలా? అవి ధరించుకుని రాగలిగితే నా మాట విను. పెండ్లి కుమార్తె స్థానం నీకు ఇవ్వడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు. చూసి 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 ఈ సోగులు పడే మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మెల్లిగా లేచి ఎత్తరంతా ఆరిపోయిందంట, సోగులు పడి మళ్ళీ వస్త్రం వేసుకొని తలుపు తీసి, నా ప్రాణప్రియుడా లేడో. అక్కడున్న మాట తెలుసా? నా ప్రియునికి తలుపు తీయునంతలో అతడి అంతలో జస్ట్ నువ్వు ఇంకా వాయిదా వేస్తున్నావు, పర్లేదు అంటున్నావు, రేపు అంటున్నావు, మాపు అంటున్నావు, నెక్స్ట్ మంత్ అంటున్నావు. నువ్వు తీరుబాటు చేసుకునే లోపల వెళ్ళిపోతే పిచ్చిదన్నకు రొట్టెల మీద పరిగెత్తి నా ప్రాణప్రియుడా అని అరుస్తూ ఉందంట.
పట్టణములు కావలి కాసేవారు రాత్రిపడి నిద్రపడ్డారు. ఏయ్! అయ్యా, నా ప్రియుడిని కనపడ్డా, మీరు ఎక్కడైనా చూసారా? చాలా సుందరుడు, అతి శ్రేష్ఠుడు, మనోహరుడు. వాళ్ళు ఒకళ్ళు నవ్వుకుంటున్నారా? ఇప్పుడు ఈమెకు దిక్కు లేరు, ప్రియుడు లేడు, నాదుడు లేడు. వారు ఆమెను కొట్టి పై వస్త్రం లాక్కొని వెళ్ళిపోయారంట. నడి వీధిలో ఆడబిడ్డ పై వస్త్రం లేక సిగ్గుపడతా బాధపడతా ఉండింది. ఎందుకు నీకు గతి? నువ్వు పై వస్త్రం ఏనాడో పక్కన పడేసిన మనిషివి, కడుపులో భయం లేని మనిషినివి, నీతిని పక్కన పెట్టేశా, రక్షణను పక్కన పెట్టేశా. నష్టం రాబోతుంది నీకు. వద్దయ్యా, అలాంటి పని నాకు జరగకూడదు. ఏం చేయాలి? ఈ రాత్రి ప్రియుని స్వరం వినబడుతుంది కదా, లే, మంచం దిగు. నువ్వు పక్కన పెట్టేసిన ప్రార్థన, నువ్వు పక్కన పెట్టేసిన సమర్పణ, నువ్వు పక్కన పెట్టేసిన ప్రతిష్ట, నువ్వు పక్కన పెట్టేసిన రక్షణ, స్తుతి మరలా ధరించుకో. తలుపులు తీయి. ఒక్కసారిగా తలుపులు తీసావా, నీ ప్రియుని హత్తుకుంటావు, నీ ప్రియుని కౌలించుకుంటావు. మత్తయి సువార్త 24:33. ఆయన సమీపంగా ద్వారం దగ్గరే ఉన్నాడు, తలుపు కొడుతూనే ఉన్నాడు. ఎంతమంది తలుపు తీస్తారా? తలుపు తీయాలంటే నువ్వు మళ్ళీ వస్త్రం ధరించుకోవాలి. తలుపు తీయాలంటే ఈ సోకులు వదిలేయాలి. తలుపు తీయాలంటే మంచం దిగాలి. నువ్వు సిద్ధమా? నీ భయం లేని తనం భక్తికి ఇంత వదిలేయడానికి సిద్ధమా? ప్రభు కొరకు మంచం దిగటానికి సిద్ధంగా ఉన్నావా? పక్కన పడవేసిన ఆధ్యాత్మిక విలువైన విషయములు మరలా ధరించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు లేచి మరలా వస్త్రం ధరించుకొని రాగలిగితే నీ ప్రియుడు నీ కోసం ఏం చేస్తున్నాడా? ఎంతమంది ఇష్టపడతారు? ఎంతమంది సిద్ధపడతారు? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? మీకు ఆరోగ్యం ఉంటే, మీకు అవకాశం ఉంటే మోకరించండి, లేదంటే కళ్ళు మూసుకోండి.